చేయకుండా వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకొని అందరూ కూడా తలలు వంచి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని బలపరిచేటువంటి, మనల్ని క్రమపరిచేటువంటి, మనల్ని సరిచేసేటువంటి మరి చక్కని సందేశాన్ని, అది కూడా క్లుప్తమైనటువంటి సందేశాన్ని మనకు అందించేలాగా మనం ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన మా దేవా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, మీరు మమ్మలను సన్నిధిలో సమకూర్చారు, వందనాలు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు ప్రభువా. సహవాసానికి దూరంగా ఉంటే ఏమవుతుందో ఎరిగి ప్రభువా, మమ్మలను మేము ఎప్పటికప్పుడు క్రమపరుచుకోవడానికి, సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సహవాసములో ప్రభువా మమ్మలను కలిపి ఉంచుతున్నారు. స్తోత్రాలు. ఆ రీతిగా నీవు అందించుచున్నటువంటి ఆ యొక్క మాటల ద్వారా, వర్తమానము ద్వారా, సందేశము ద్వారా ఎప్పటికప్పుడు మమ్మలను ప్రభువ మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి ప్రభువ మీరు కృప చూపిస్తూ ఉన్నారు. స్తోత్రాలు. ఈరోజు కూడా మేమందరం కూడా నీ యొక్క పాదాల దగ్గర ఉన్నాం ప్రభువ. తండ్రి స్తోత్రాలు. మరి బోధించడానికి ఈ పూటకి నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నారు. నాలో ఏమీ లేదు కానీ ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి నాయన. నన్ను బలపరిచే విధంగా, బిడ్డలను కూడా బలపరిచే విధంగా మాట్లాడండి. నీ మాటలు మేము వింటూ ఉన్నప్పుడు ప్రభువా వాటిని ఈజీగా, లైట్గా తీసుకోకుండా ప్రభువా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా మేము హృదయంలోనికి తీసుకొని ఆ మాటను ప్రేమించి, గౌరవించి, లోబడి ప్రభువా ఇదిగో నాయన సరి చేసుకొని, క్రమపరుచుకొని ప్రభువా ఇదిగో తండ్రి దేవా మరి ఆ యొక్క వాక్యానుసారంగా నడుచుకునేటువంటి కృపను మాకు దయచేయండి. అపవాది అలా జరగనివ్వడు ప్రభువా. వాక్యాన్ని విని మర్చిపోయేలాగా మమ్మల్ని ఉంచుతాడు. మాలో పడినటువంటి ఆ వాక్యపు విత్తనాలు ఎత్తుకొని పోతాడు ప్రభువా. వాక్యానుసారమైన జీవితం లేకుండా మాకు చేస్తాడు ప్రభువా. విననిస్తాడు ప్రభువా, గ్రహింపునిస్తాడు కొన్నిసార్లు, కానీ వాక్యానుసారమైనటువంటి జీవిత విధానంలోనికి మమ్మల్ని మాత్రం రానివ్వడు ప్రభువా. ఎదుగు నాయన ఆ యొక్క మా విరోధిని, ఆ మా శత్రువును మీరు మా నుంచి దూరం చేయండి ప్రభువా. స్తోత్రములు, స్తోత్రములు నాయన. అపవాది అనేటువంటి శత్రువును, లోకమైనటువంటి శత్రువును, మా శరీరం అనేటువంటి శత్రువును కూడా జయించి మా ప్రియ తండ్రి ప్రభువా ఇదిగో వాక్య లేఖనాల ద్వారా మమ్ములను మేము పరిశోధించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, క్రమపరుచుకుంటూ నీ రాజ్య వారసత్వపు హక్కును మేము నాయన సొంతం చేసుకునేటువంటి కృప మాకు దయచేసి ఆ విధంగా మాతో మాట్లాడి మహిమను మీరు పొందుకోమని యేసయ్య ఘననామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి క్లుప్తమైనటువంటి సందేశాన్ని మనం విందాము. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించడానికి ప్రయత్నించండి. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. జెనిసిస్ చాప్టర్ 16 వర్స్ 13. 13 అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. చాలా దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక. ఆమేన్. ఈ రోజుతో ఈ వాక్యాన్ని మనం ముగించేసుకుందామండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి వచనము ద్వారా అనేకమైనటువంటి సంగతులను మనం నేర్చుకున్నామా లేదా? నిద్రపోతున్న వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓకే, మెలకుగా ఉన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి. చాలు. అందరూ కలిసి ఈ మాట మరొకసారి చదువుదాం. అందరం కలిసి ఎట్ ఎ టైం ఏకంగా ఒకసారి చదివేద్దాం. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. అనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచుతుని కదా అని అనుకున్నాను. ఆమేన్. గత 3 వారాల నుంచి అనుకుంటే ఈ వర్తమానాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ హాగరు దేవునికి ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు. ఆ సందర్భంలో ఎవరెవరు ఏ పేర్లు పెట్టారు అనేది మనం ధ్యానం చేసుకొని, తర్వాత హాగరు ఒక అన్యురాలై ఉండి కూడా ఆమె దేవునికి ఎల్రోయి గాడ్, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది అని మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆ తర్వాత మరి చూచుచున్న దేవుడవు నీవే అనేటువంటి ఆ సత్యంలో నుంచి మనము ఏమి ఆశీర్వాదపు పంటను మనం కోసుకోగలము అని ప్రారంభించాము గత వారం.
ఆయన చూచుచున్న దేవుడు, ఇది తిరుగులేని మాట. చెప్పండి, ఆయన చూచుచున్న దేవుడా కాదా? అందరూ చెప్పండి, కుడి చేయి పైకెట్టి గట్టిగా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. అంతేనా? ఒకసారి మీరు చర్చిలో లేరు, ఇంట్లో ఉన్నారనో, లేకపోతే పైపు దగ్గర ఉన్నారనో, లేకపోతే వీధిలో ఉన్నారనో ఒకసారి ఊహించుకుని చెప్పండి. ఇప్పుడే ఆయన, ఆహా, దేవునికి స్తోత్రం. అంటే ఏంటి, చర్చిలో ఉంటే ఇలాగే ఇంత ఇంత వాల్యూమ్లోనే మాట్లాడాలి అని ఏమన్నా గిరిగీసుకున్నారు ఏంటి? చర్చి దాటి బయటకు అనేటప్పటికి వాయిస్లు రేజ్ అయ్యాయి. ఏదేమైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. ఆయన చూచుచున్న దేవుడు. సో ఆ చూచుచున్నటువంటి మనల్ని ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ మాట నుండి మనము మరి ఏమి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్చుకున్నామో, ఏం పంటను మనం కోసుకుంటామో అనేటువంటి భాగంలో గత వారం ఒక మాట మీకు చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉండిందా? ఎవరికైనా జ్ఞాపకం ఉండిందా? ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ మాట మనలో లేక ఒక మనిషిలో ఒప్పుదల కలిగిస్తుంది అని చెప్పాను. ఇప్పుడు గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. వెరీ గుడ్. ఏం కలిగిస్తుంది? అవును, మనంతట మనమైతే ఆయన దేవుడు అని ఒప్పుకోలేం. ఈమె కూడా, హాగర్ కూడా, ఆయన నన్ను చూస్తున్నాడు. అందరూ నన్ను చూడడం మానేశారు, కానీ ఆయన నన్ను చూస్తున్నాడేంటి? అసలు నేను ఏ రోజు ఆయన దేవుడిగా ఎరగలేదు, అంగీకరించలేదు, ఫాలోఅప్ చేయలేదు. అయినా సరే ఆయన నన్ను చూస్తున్నాడేంటి, ఆయన నన్ను వెంబడిస్తున్నాడేంటి అనేటువంటి ఆ మాట, ఆమె నిజమైన దేవుడు అనేటువంటి రీతిలో మరి ఒప్పుకోలు జరిగింది ఆమె మనసులో. అలాగే మరొక వ్యక్తిని కూడా మీకు ఇక్కడ జ్ఞాపకం చేశాను. ఉదాహరణకి బైబిల్లో నుంచే. ఎవరండి ఆయన? నతానియేలు. ఎవరండి? అయ్యయ్యో, దేవునికి స్తోత్రం. ఎవరండి? నతానియేలు. నతానియేలు గారు కూడా మరి ముందు అసలు నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని మరి వాదించినటువంటి ఆయన ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను నతానియేలు అన్నప్పుడు ఏమన్నాడు నతానియేలు? నువ్వు దేవుని కుమారుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒప్పుకోలు ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ఈ రోజున మనం కూడా ఆయన దేవుడని, మనందరం రకరకాలైనటువంటి మరి ఆచారాల నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఆయన నిజమైన దేవుడని మీరు ఎలా ఒప్పుకోగలిగారు? దేవునికి స్తోత్రం. ఆయన చూస్తున్నాడు కాబట్టి మనలో అటువంటి ఒప్పుదల కలిగింది. దేవునికి స్తోత్రం. అవును, మనం వెంబడించుచున్నటువంటి వారెవరు కూడా మనల్ని చూడలేదు, మనల్ని చూడడం మానేశారు, లేక చూడలేదో, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చూశారు. ఆ చూపు మనల్ని పట్టుకొని మనల్ని ఒప్పింపచేసి, పాపాలను ఒప్పింపచేసి, ఆయనే దేవుడు అనేటువంటి సత్యము ఒప్పుకునేలాగా చేసి ఆయన వెంబడించేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా ఒక 2 మాటలు చెప్పేసి నేను ఈ మాట ముగించేస్తాను. ఆయన మనల్ని చూస్తున్నాడు అనేటువంటి ఆ మాటలో నుంచి మనం నేర్చుకోదగ్గ మరికొన్ని విషయాలు ఏంటంటే, ఆయన యొక్క చూపు మనకి ఆదరణ ఇస్తుంది. చెప్పండి ఏంటండి? ఫస్ట్ది ఒప్పుకోలు కలుగు చేస్తుంది, ఒప్పుదల కలుగు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. 2 మనకి ఆదరణ ఇస్తుంది. గట్టిగా చెప్పండి. ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ మాట మనలో ఒక ఆదరణ, కంఫర్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఆదరణ కలిగిస్తుంది ఆ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హాగర్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె మరి మనం ముందుగానే జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆమె ఒక ఐగుప్తు స్త్రీ, ఒక అన్యురాలు కదండి, ఒక అన్యురాలు. అలాంటి ఆమె మరి అబ్రహాం యొక్క ఇంట్లోనికి ఎలా చేరిందో మీకు చెప్పాను. తర్వాత ఆమె అబ్రహాము వలన గర్భం దాల్చింది అని కూడా చెప్పాను. ఆ తర్వాత మరి ఆమె యజమానుల దగ్గర నుంచి తరమబడింది. ఇప్పుడు ఆమె అరణ్యములో పరుగు పెడతా ఉంది. అరణ్యములో ఇక ఫస్ట్ టైం కన్సీవ్ అయిందామా ఆమె, ఊహించుకుందాం. ఫస్ట్ టైం కన్సీవ్ అయింది, యవనస్తురాలు, మొదటిసారి గర్భం దాల్చింది. మరి
చేరదీసినటువంటి అబ్రహాం గారు, శారా గారు కూడా ఇప్పుడు మరి అక్కడ మాట మనం చూడవచ్చు. శారా శ్రమ పెట్టింది, బాగా శ్రమ పెట్టింది. యజమానురాలు శ్రమ పెట్టడం వలన ఇప్పుడు హాగరు బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది? అరణ్యంలో నడుచుకుంటా పరిగెట్టుకుంటా వెళ్తూ ఉంది. ఏమో ఎక్కడికి వెళ్తుందో, ఏ దిక్కు లేదు, ఎవరు చేరదీసేవారు లేరు, ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు మాట్లాడేటువంటి వారు లేరు. సరేలే అబ్రహాము శారా వదిలేసారులే, రా కడుపుతో ఉన్నావు కదా, రా మా ఇంటికి వచ్చి ఉండు అని అన్నవాళ్ళు లేరు. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితిలో ఆమె అరణ్యములోనికి మరి ఎందుకు వెళ్ళింది అని గనక మనం కొంచెం లోతుగా పరిశీలన చేసుకుంటే, ఎందుకంటే ఇక ఆమె నాకు దిక్కెవరు లేరు, దిక్కేమీ లేదు అని ఇక ఆమె నిరాశలోనికి వెళ్ళిపోయి, నిస్పృహలోనికి వెళ్ళిపోయి, ఇక నేను చచ్చిపోతే మేలు అని ఆమె మరణం వైపు పరిగెడుతుంది. హాగర్ ఎక్కడికి పరిగెడుతుందండి? మరణం వైపు అరణ్యంలో పరిగెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎవ్వరూ ఆదరించడానికి లేరండి. అది మన ఊహల్లోనికి తెచ్చుకోవాలి. ఆ సిచ్యువేషన్ మనం కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదొక అరణ్యం, ఎడారి, ఇసుకు పర్రలు ఉన్నాయి అక్కడ. ఒక చెట్టు లేదు, ఒక చేమ లేదు, ఒక మనిషి లేదు, ఒక పక్షి లేదు, ఒక జంతువు లేదు, ఏమీ లేదు. ఆ అరణ్యంలో ఒంటరిగా పరిగెడతా ఉంది. ఆదరణ లేదు, చాలా దిగులుతో ఉంది, చాలా బాధతో ఉంది, హృదయం నిండా కన్నీటితో నింపబడి ఉంది. అలాంటి టైంలో ఇదిగో ఒక స్వరం వినపడుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటా స్వరం అంటే హాగరు అనేటువంటి స్వరం. ఒకసారిగా ఆమె మేబీ మనం ఆ సిచ్యువేషన్ని ఆలోచించుకుంటే, ఊహించుకుంటే, తలంచుకుంటే మేబీ ఒక్కసారిగా ఆమె ఇటు అటు ఎవరు నాతో మాట్లాడుతున్నారు? నేను ఒక్కదాన్నే కదా ఇక్కడ ఉన్నాను, ఎవరు నాతో మాట్లాడుతున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక సిచ్యువేషన్లో నీవు ఉంటే ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? ఎంతో ఆదరణ. ఆమె చనిపోవడానికి వెళుతూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు, అది దేవుని దూత, కానీ అది దేవుని దూత ఆమెకు తెలియకముందు మరి ఆమె ఎవరో నాతో మాట్లాడుతున్నారు అనేటువంటి మేబీ కాస్త కంగారు పడి ఉండొచ్చు, కాస్త భయపడి ఉండొచ్చు. ఈ ఒంటరితనంలో, ఈ అరణ్యంలో ఎవరు నాతో మాట్లాడుతున్నారు అని అనుకుని కూడా ఉండి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి 16వ అధ్యాయంలో, ఆదికాండం 16వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువుదాం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినును, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. హాగర్ దగ్గరికి దేవుని దూత వచ్చింది. దిగులుతో, కన్నీటితో, వేదనతో ఉన్నటువంటి తన దగ్గరికి దేవుని దూత వచ్చి హాగరు అని పిలుస్తుంది. ఇంతవరకు అందరూ ఆమెను అపార్థం చేసుకున్నారు. దేవుని దూత వచ్చి, ఇదిగో నీకేం జరిగిందో అంతా నాకు తెలుసు అని మరి వచ్చి ఆ దూత హాగర్తో మాట్లాడడం ప్రారంభించిందండి. దేవునికి స్తోత్రం. ఇక ఒక గంటలో కనీసం నీళ్ళు లేకపోతే కూడా ఆమె చనిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితిలో దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడడం ఆరంభించింది. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. ఏమంటుందో తెలుసా? ఇదిగో హాగరు, ఇదిగో నీవు గర్భంతో ఉన్నావు, నువ్వు గర్భంతో ఉన్నావు. సాధారణంగా గర్భముతో ఉన్నటువంటి వారికి కొన్ని స్కానింగ్స్ జరుగుతూ ఉంటాయి, స్కానింగ్స్ కదండి. ఆ స్కానింగ్లో ఫస్ట్ 3rd మంత్లోనో లేక 5th మంత్లో, ఆ తర్వాత ఇంకా 3 స్కాన్స్ 4 స్కాన్స్ జరుగుతాయి మేబీ. అందులో తెలిసిపోతుంది మ్యాక్సిమము ఆ జెండర్, అంటే లోపల ఉన్నటువంటి బేబీ మెయిలా
ఫిమేలా, లేక ఆడ శిశువా లేక మగ శిశువా అనేది డాక్టర్స్కి ఆ స్కానింగ్లో తెలిసిపోతుంది, కానీ చెప్పరు. అది చట్టవిరుద్ధ నేరం కాబట్టి చెప్పరు. ఇక్కడ చూడండి, అలసిపోయినటువంటి స్థితిలో ఇక చావు వైపునకి, చావే నాకు దిక్కు అని మరి ప్రయాణమై వెళుతున్నటువంటి హాగరు దగ్గరికి దేవుని దూత వచ్చి, హాగరు ఇదిగో నీవు గర్భముతో ఉన్నావు, నీకు స్కానింగ్ గట్రా ఏం తీయక్కర్లేదు, కానీ నీ కడుపులో ఉన్నది ఎవరో తెలుసా? మగబిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి అసలు లోపల ఎవరున్నారు, ఆడపిల్ల మగపిల్ల అనేటువంటి ఒక ఆతృత ఉంటుంది కదండి. ఈ ముసలమ్మతగా ఉంటారు కొంతమంది, నీకు పొట్ట పొడుగ్గా ఉంటే మగోడు, ఇలా లావుగా, ఏమో వాళ్ళు అనలైజ్ చేసి చెప్తారు, కానీ అది ఎంతవరకు నిజం? నీకు కుడి కాలు లాగితే, నీకు ఎడం కాలు లాగితే, ఇలా కొన్ని సూచనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఒంటి నిండా బాగా నీరు పట్టేసిందంటే ఈ పిల్లోడు, లేకపోతే అసలు నీరు లేదు చప్పగా నువ్వు ఉన్నావంటే కొంతమంది చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. క్రేవింగ్స్ ఎక్కువ ఉంటే, ఆకలి ఎక్కువ ఉంటే నీకు ఆడపిల్ల, లేకపోతే ఏమి లేకపోతే నీకు మగపిల్లడు, ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా గర్భముతో ఉన్నటువంటి ఆ తల్లికి, లేక మరి దానికి కారణమైనటువంటి ఆ తండ్రికి లోపల ఎవరున్నారు? ప్లస్సా మైనసా ఏంటిది తెలుసుకోవాలి. ప్లస్ అంటే ఏంటి? మగపిల్లాడు. మైనస్ అంటే ఏంటి? ఆడపిల్ల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంతమందికి మైనస్లు ఉన్నారు? చెప్పండి, ఎంతమందికి మైనస్లు ఉన్నారు? అంటే ఒక మైనస్ అయితే ఇలా పెట్టండి, మొత్తం నాకు మైనస్లా అంటే మొత్తం పెట్టేసుకోండి పైకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, వాళ్ళ మైనస్లు కాదు, మీకు ప్లస్లే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మైనస్లు అంటే పట్టుకెళ్ళిపోతారు అని, కట్నంతో గిట్నం అన్నీ పట్టుకెళ్ళిపోతారు. అదే ప్లస్లు అంటే మరి కట్నం రూపంలో మగవాళ్ళు తెస్తారు అని అర్థం. అందుకే లోకంలో అంటారనమాట, ఆడపిల్లలు అయితే మైనస్ అని, ప్లస్ అయితే మగపిల్లలు అని అంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆ ఆశ ఉంటుంది, తెలుసుకోవాలి ఎవరు ప్లస్సా మైనస్సా అని ఆశ తెలుసుకోవాలంటే, కానీ ఎలా తెలుసుకోవాలి? కొంతమంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఈ సిమ్టమ్స్ని బట్టి. ఫారెన్ కంట్రీస్లోనే అయితేనంటండి వాళ్ళకి జెండర్ రివీల్ చేసేస్తారు వెంటనే. మనకి భారతదేశంలో మాత్రమే, ఎందుకంటే మన భారతదేశంలో ఆడపిల్లని తెలిస్తే చంపేస్తున్నారు కాబట్టి, కడుపులో ఉండగానే చంపేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఒక చట్టం తీసుకొచ్చారు. కానీ ఫారెన్ కంట్రీస్లో మ్యాక్సిమం 5th or 6th monthలో వారికి జెండర్ రివీల్ అయిపోతుంది, లోపల ఉన్నటువంటి బేబీ మగపిల్లోడా ఆడపిల్ల అని. మరి భారతదేశంలో అలాంటి చట్టం పెట్టడమే కరెక్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఉంటుంది, కానీ ఎలా తెలుసుకోవాలో అర్థం కాదు. కొన్ని సిమ్టమ్స్ని బట్టి ఎంతో కొంత ఊహించినా అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు కరెక్టో అనేది ఒక అంచనాకి, అవగాహనకి రాలేకపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అసలే నిరాశలో, నిస్పృహలో, ఇక నేను చచ్చిపోతాను, ఇక నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా చచ్చిపోతుంది, ఇంకెందుకులే ఈ బ్రతుకెందుకు, ఇంకా మరి యజమానియే తరిమేసింది, ఎక్కడికి వెళ్ళాలి ఇంకా అని అనుకుంటూ ఆదరణ లేకుండా కన్నీటితో ఆ అరణ్యములో ఉన్నటువంటి హాగరు దగ్గరికి దేవుని దూత వచ్చి, హాగరు చీరా అంటుంది. ఏమంటుంది? హాగరు లే, సంతోషంగా ఉండు, ఎందుకో తెలుసా? ఇదిగో నువ్వు చావవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చావవు, అలాగే నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా చావదు. ఇక నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, నీ కడుపులో ఉన్నది మగబిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత కాదనుకున్నా లోపల మగబిడ్డ ఉన్నాడు అంటే ఎక్కలేని సంతోషం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఎంత కాదనుకున్నా అదొక రకమైనటువంటి ఆత్మసంతృప్తి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ పెట్టినా పెట్టకపోయినా, రేపొద్దున్న మీదెక్కి తొక్కినా కొట్టినా ఏం చేసినా, అమ్మయ్య మగపిల్లడు వచ్చేసాడా, అమ్మయ్య చాలు, ఇంకా తర్వాత ఎవరు పుట్టినా ఓకే, ఆడపిల్ల పుట్టినా ఓకే, మళ్ళీ మగపిల్లడు పుట్టినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మాయికి, యవనస్తురాలకి, హాగరుకి దేవుని దూత వచ్చి చెప్తుంది, హాగరు నీ కడుపులో ఉన్నది ఎవరో తెలుసా? మగబిడ్డ అని అక్కడే నామకరణం చేసేసింది. అతడు పుట్టిన తర్వాత నీవు ఆమెకు అతనికి నీవు ఇష్మాయేలు అని పేరు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అంతా అయిపోయింది, నా జీవితం ఇక్కడితో సమాప్తము అనుకున్నటువంటి ఆమె దగ్గరికి ఒక దేవదూత ఇలాంటి గుడ్ న్యూస్తో వచ్చిందనుకోండి, ఎంత ఆదరణ అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒక గుడ్ న్యూస్తో వచ్చింది దేవదూత. ఈ కాసేపట్లో నేను చనిపోతాను అనుకున్నటువంటి ఆమె దగ్గరికి ఇంతటి సంతోషకరమైనటువంటి వార్త, నీవు చావవు, నీ బిడ్డ కూడా చావదు, నీ కడుపులో ఉన్నది ఒక మగబిడ్డ, నువ్వు ఆరోగ్యంగా బిడ్డకు జన్మనిస్తావు, అతనికి నువ్వు ఇష్మాయేల్ అని పేరు పెడతావు, అంత మాత్రమే కాదు నువ్వు చచ్చిపోతావు, నీ బిడ్డ చచ్చిపోతావు అని నువ్వు అనుకున్నావు, కానీ నీవు చావవు, నీ బిడ్డ చావదు, అతని పిల్లలు చావరు, అతని పిల్లలు చావరు, అతని పిల్లలు చావరు. దేవునికి స్తోత్రం. అదే చదివా మన 10వ వచనంలో, ఇదిగో నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో హాగరుతో చెప్తుంది దేవుడు. చావరు, నువ్వు చావవు, నీ బిడ్డ చావదు, ఆ తర్వాత మరి ఇష్మాయేలు యొక్క సంతతి చావదు, ఆ తర్వాత సంతతి చావదు, ఇదిగో నీ యొక్క సంతానమును నేను ఆశీర్వదిస్తున్నాను, విస్తరింపజేస్తాను. ఎలా ఉంటారంటే వారు లెక్కింప వీలు లేనంతగా వారు విస్తరిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఈ యొక్క ఈ సిచ్యువేషన్, ఈ సందర్భం అంతా కూడా హాగర్కి ఒక కలలాగా ఉందేమో. మనమే అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏంటిది కళ నిజమా అని ఒకసారి ఇలా గిల్లు చూసుకుంటాం. ఎందుకంటే ఇదంతా ఒక డ్రీమ్ లాగా, ఒక కళలాగా ఉంది. నాకేంటి అసలు దేవుని దూత దగ్గరికి రావడం ఏంటి, ఎంత మంచి వార్త పట్టుకు రావడం ఏంటి, నన్ను ఇలా బలపరచడం ఏంటి అనేటువంటి ఆ సందర్భం అంతా కూడా హాగర్కి ఒక కలలాగా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క మాట ద్వారా, లేక దేవుడు చూస్తూ ఉండడం వలన ఆమెలో ఏం కలిగిందండి, ఆదరణ కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున హాగరే కాదు, ఆ పరిస్థితిలో నీవున్నా, ఆ పరిస్థితిలో నేనున్నా, ఆ పరిస్థితిలో ఎవరున్నా సరే, ఇదిగో దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను నిన్ను చూస్తున్నాను, నేను చూడడం వలన నీకేం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మరి నీవు కూడా చాలా కష్టతరమైనటువంటి సందర్భమును ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఆ యొక్క ఆ కష్టతరమైనటువంటి ఆ ప్రయాణాన్ని నువ్వు సాగిస్తూ ఉండొచ్చు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను, నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నీ కన్నీటిని నేను చూస్తున్నాను, నీ నిందలు నేను చూస్తున్నాను, నీ అవమానాన్ని నేను చూస్తున్నాను, నీ యొక్క ఆ యొక్క క్రింద స్థితిని నేను చూస్తున్నాను. అయితే నేను చూచుచూ ఉండడం వలన నీకేం కలుగుతుందో తెలుసా, ఆదరణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బైబిల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే కనుక, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల నుండి దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు మరి శ్రమల్లో ఉన్నప్పుడు, ఎక్సోడస్ చూడండి, నిర్గమకాండంలో మరి 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడొచ్చు, ఆ మాట కనబడుతుంది అక్కడ. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుడు అంటే ఎవరిని చూశాడంట, ఇశ్రాయేలీయులను చూశాడు. దేవుడు వారి యందు లక్ష్యం కూడా ఉంచాడు. ఏ స్థితిలో ఉండగా వారిని చూశాడు దేవుడు, వారు మరి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెడుతున్నారంట. వారికి పని భారం ఎక్కువైపోయింది. మరి ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల్ని మరి బాధలు పెడుతున్నారు, హింసలు పెడుతున్నారు, వెట్టి చాకరీ వాళ్ళ ద్వారా చేయించుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఇదిగో అని చెప్పి వారు మూలుగుతూ ప్రార్థనలు చేశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇదిగో మాకు ఇచ్చినటువంటి, మా పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవా అని వారు మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వారు మూలుగులను విని వారి ప్రార్థనలు ఆలకించి దేవుడు మరి చేసినటువంటి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీలను దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు అలాంటి మరి ఫేస్లో ఉంటే, అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంటే, దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడని మర్చిపోవద్దు. హల్లెలూయా. నన్ను ఎవరు చూస్తారులే అనుకోవద్దు, నన్ను ఎవరు పట్టించుకుంటారులే అని అనుకోవద్దు. ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా, హాగర్ని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి వేదనకరమైనటువంటి ఆ స్థితిలో ఉండగా చూసినటువంటి దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. వారిని పట్టించుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా పట్టించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను దేవుడు చూడడం మానేశాడా ఏంటి, నాకు ఇన్ని కష్టాలు, నాకు ఇన్ని బాధలు అనుకుంటున్నావా? చూడడం మానేశాడా, కళ్ళు మూసుకున్నాడా, లేక ఆయన నన్ను మర్చిపోయాడా అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా దేవుని పిల్లలారా, ఆయన చూస్తున్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట నీకేం కలగాలంటే గొప్ప ఆదరణ కలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకసారి బైబిల్లో నుంచి మరి మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫెన్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా హతసాక్షి అయ్యింది ఎవరంటే బైబిల్లో స్టెఫెన్ గారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్టెఫెన్ యొక్క సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసిన తర్వాత ఆ ప్రసంగము అక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి కూడా నచ్చలేదు. ఏమవ్వలేదండి? ఏమవ్వలేదు. నేను చూసుకుంటున్నాను టైం, మీరు చూడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇక్కడ పెట్టేశారండి, అందుకే మ్యాక్సిమం నేను రన్ చేస్తున్నాను మాటలతో. హల్లెలూయా. అప్పుడే టైం చూసేస్తున్నారు కొంతమంది, వచ్చిందే లేటు, ఇప్పుడే వచ్చి కూర్చున్నారు, అప్పుడే టైం చూసేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నాను? స్టెఫెను ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశాడు. ఆ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం అక్కడ ఉన్నటువంటి వారెవరికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేశారు? స్టెఫెన్ని మరి ఊరి వెలుపలికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొట్టుకుంటా ఊరు అవతలకి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక స్టెఫెను మీద ఒక్కొక్క రాయి పడతా ఉంది. మేబీ స్టెఫెన్ కూడా మనిషే కదండి. స్టెఫెను మరి ఒక వంటవాడిగా దేవుని పరిచర్యలో చేరాడు. మనందరికీ తెలుసు దేవుని పరిచర్యలోనికి ఎలా చేరాడండి? ఒక వంట మనిషిలాగా, ఒక పరిచారకుల్లాగా చేరి అతడు ఏ స్థాయికి మరి ఎదిగిపోయాడు దేవుని కృపలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు చివరికి ఏమవుతుంది? మహాభివృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటాడు, నువ్వు ఏ పిలుపుతో పిలువబడ్డావో ఆ పిలుపుకే నువ్వు కట్టుబడి ఉండు అని అంటాడు. నిజమే, ఆ పిలుపుతో నువ్వు కొనసాగు అంటాడు. నిజమే. కానీ ఇక్కడ మరి స్టెఫెన్ ఒక పరిచారకుడు, ఒక వంట మనిషిగా పిలువబడి ఆ పనిలో కుదర్చబడినప్పుడు అతనిలో కలిగి ఉన్నటువంటి ఆత్మదాహం, పరితాపం, అతనిలో కలిగి ఉన్నటువంటి ఆసక్తి, దేవుని పని చేయాలి అనేటువంటి ఆ తపన అతన్ని ఏ స్థితికి తీసుకెళ్ళిపోయిందంటే హతసాక్షిగా కూడా మారడానికి సిద్ధపడినటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు ప్రసంగిస్తూ ఉన్నాడు, అతడు మరి దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నప్పుడు అనేకులు దేవుని అంగీకరించినటువంటి సందర్భం, అనేకులు దేవుని వెంబడించినటువంటి సందర్భాన్ని మనం బైబిల్లో చూస్తాం. అయితే ఇలాగే స్టెఫెన్ని వదిలేస్తే ఇంకెంతోమందిని మార్చేస్తాడు, ఎంతోమందిని మరి యేసుక్రీస్తు ఆ ప్రభు దగ్గరికి ఆ మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడని మరి స్టెఫెన్ని చంపేయాలి, ఏమైనా సరే అతను హతమొందించాలని నిర్ణయం తీసుకొని అతన్ని మరి రాళ్లతో కొట్టి చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్క రాయి అతని మీద పడతా ఉంటే, ఇదిగో దేవుని పిల్లలారా, ఇదిగో మేబీ స్టెఫెను, తండ్రి ఇంతగానే నీ పని చేసినందుకు ఇదేనా నువ్వు నాకు ఇచ్చేటువంటి రివార్డు అని మనసులో అనుకుని ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా పనిచేశాడు ఆయనకి తెలుసు. అలా అనుకుంటూ ఇదిగో ఒక రాయి, మనం అనుకుందాం, ఒక రాయి ఇక్కడ తగులుతూ ఉంటే ఇలా తిరుగుతున్నాడు, ఇక్కడ తగులుతూ ఉంటే ఇలా తిరుగుతూ ఉన్నాడు. మేబీ మరి అక్కడ ఆ రాయి ఇక్కడ తగలరాని చోట తగిలినప్పుడు ఇలా తగిలి ఆయన ఇలా తలకాయ పైకెత్తుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే తలకాయ పైకెత్తాడో ఇదిగో ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడండి? ఆకాశము తెరవబడి ఉండడము, అక్కడేమో మరి మహిమ సింహాసనం మీద తండ్రి కూర్చొని ఉండడము, ఇదిగో ఈ ప్రక్కనేమో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక ప్రక్కన నిలవబడి ఉండడం ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం తెరవబడి ఉంది. వాళ్ళందరూ కూడా ఎవరిని చూస్తున్నారు? తండ్రి, మరి ప్రక్కన ఉన్నటువంటి కుమారుడు, వీళ్ళందరూ కూడా ఎవరిని చూస్తున్నారు? స్టెఫెన్ని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని స్టెఫెన్ని చూశాడో ఆయన సిలువ మీద వేలాడుతూ మరి ఆయన బాధలు పడుతున్నటువంటి ఆ సందర్భం గుర్తుకొచ్చిందండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆ సందర్భం ఒక్కసారి ఆయనకు కళ్ళకు కట్టినట్లు కనపడింది. ఇదిగో నేను పడుతున్నటువంటి పాటలెంత, నేను పడుతున్నటువంటి శ్రమలెంత, ఇదిగో ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడి తన రక్తానంతటిని కారుస్తూ కూడా తనను హింసించిన, నిందించిన, అవమానించిన, హేళన చేసిన, పిడిగుద్దులు గుద్దిన వాళ్ళందరినీ కూడా చూసి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి ఆ మొట్టమొదటి మాట ఆయన బుర్రలో స్ట్రైక్ అయిందండి. ఏంటా మాట? తండ్రి. చెప్పండి ఒకసారి, గట్టిగా పిలవండి. ఏమన్నారు? తండ్రి. పిలవండి ఒకసారి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని పలికినటువంటి ఆ మాట స్టెఫనుకి జ్ఞాపకం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే, ఎవరైనా సరే నిన్ను ఏ రకంగానైనా హింసిస్తున్నారా, మానసికంగా, శారీరకంగా, ఏ రకంగానైనా, మాటలతోనో లేక చేతలతోనో రకరకాలుగా ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా, ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా, అయితే నీవు శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన శ్రమ పొందినటువంటి ఆ శ్రమను జ్ఞాపకం చేసుకో. ఆయన ఉన్నటువంటి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన అన్నటువంటి ఆ మాటను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనకున్నవన్నీ కూడా, మనకున్న శ్రమలన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అందరూ అక్కడే ఉన్నారు, నవ్వుతున్నారు. దిగవయ్యా, దేవుడిని అని చెప్పుకున్నావు కదా, దిగు. ఇప్పుడు ఏమైపోయింది నీ శక్తి అంతా? ఏమైపోయినాయి నీ ప్రగల్భాలన్నీ? ఇలా ముట్టుకుంటే అందరూ స్వస్థత పొందేశారు, ఎంతోమందిని చనిపోయిన వారిని సైతం లేపావు. ఇప్పుడు నీ వరకు వచ్చేటప్పటికి నీ మహిమలు, నీ శక్తి పనిచేయట్లేదా? నిజంగా నువ్వు దేవుడైతే దిగిరా, దిగిరా, దిగిరా అంటున్నారు. హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు, వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఏవండి, అలాంటి వారెవరైనా మన ముందుంటే ముందు మనకి బీపీ రైజ్ అయిపోతుంది కదండి. ముగ్గు మీద కోపం ఉంటుంది చూడండి, షార్ట్ టెంపర్ అంటారు. అబ్బా ప్రభువా ఏదోటి చేసేనా నా వీళ్ళని, ఏదోటి చేసేనైనా వీళ్ళని. మనం ఏమనుకుంటాం? ఏదోటి చేసి, నేను నీ పిల్లను ప్రభువా, నీ దాసురాలు ప్రభువా, ఇదిగో నన్ను అవమానిస్తున్నారు ప్రభువా, నన్ను అవమానిస్తే నిన్ను అవమానించినట్టే కదా ప్రభువా. ఇదంతా ఆత్మసంతృప్తి అండి. అలా చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏదో అవ్వాలని కోరుకోవద్దు. ఇదిగో చూడండి, యేసు ప్రభు వారు పలికినటువంటి ఆ మాటను నువ్వు నేను మనందరం పలకగలిగి ఉండాలి. ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభువా. ఇదంతా వెనకాలండి ఒకడు ఆడిస్తున్నాడు ప్రభా, వెనకాలండి ఒకడు మరి ఒసుగొలుపుతున్నాడు. అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, అందుకే వాళ్ళు అలా నా విషయంలో ప్రవర్తిస్తున్నారు. ప్రభు, వాళ్ళని క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. బైబిల్ చెప్తుంది, మీరు ప్రార్థించిన ప్రతిసారి మీరేం చేయాలంట? క్షమించుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. వెన్ ఎవర్ యూ ప్రే, హౌ మెనీ టైమ్స్ యూ ప్రే, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏం చేయాలి? అందరినీ క్షమించి అప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు, వెనకాల ఒకడు ఉన్నాడు, అదిగో పెద్ద పెద్ద కొమ్ములు వేసుకొని, ఆకారం వేసుకొని వాళ్ళని ఇలా ఉసుగొలుపుతున్నాడు. అందుకే వాళ్ళు నన్ను బూతులు తిడుతున్నారు, అందుకే వాళ్ళు నన్ను ఇలా నిందిస్తున్నారు, అందుకే ఇలా నన్ను ఏడిపిస్తున్నారు, అందుకే నన్ను కొడుతున్నారు వీళ్ళు. ఒకవేళ మీ ఆయనే కొడుతున్నాడు అనుకో, లేకపోతే మీ ఆవిడే కొడుతుంది అనుకో. ఏమంటే ఉన్నారండి అలాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొన్న ఎక్కడో ఒక సాక్ష్యము, ఒక మాట విన్నాను. అంటే ఓ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారితో చెప్తున్నారంట. ఎవరండి అంటే, పాస్టర్ గారులు కూడా ఈ బాధలు తప్పవ, మీకు కూడా ఉంటాయని ధైర్యపరచడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు చెప్తున్నారంట, అమ్మయ్య ఏంటిది, ఎవరో ఒక పాస్టర్ గారు పలకరించడానికి వెళ్తే వాళ్ళంతా బాగా ఎర్రగా ఇలాగ ఎవరో కొట్టినటువంటి, అప్పటికే ఆవిడ వైన్ చేస్తుందంట. ఎవరో సతీమణి గారు ఎవరిని దేవునికి స్తోత్రం. అప్పటికే వాయిన్ చేస్తుందంట ఆవిడ. పాపం వాయిన్ చేస్తూ ఉంటే, అందరూ అలా ఉంటారని చెప్పట్లేదమ్మా. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు మనలోనే, నేను కూడా మీ బ్యాచే కదా, మనలోనే కొంతమంది ఉండొచ్చు. వాయిన్ చేస్తూ ఉంటే ఈ లోపల ఇంకో పాస్టర్ గారు వచ్చాయి. ఏంటి పాస్టర్ గారు అండి ఇది, మీకు కూడా తప్పవా ఇలాంటి అంటే, మా మేనగోళ్ళే, మా అక్కగారు అమ్మాయే. దేవుడు అంటే అక్కగారు అమ్మాయి మేనగోళ్ళు అయితే కొట్టాలని ఏమైనా రూల్ ఉందండి, కొట్టించుకోవాలని రూల్ ఉంది అంటే, నేనేమంటానంటే ఎవరికైనా అలాంటివి తప్పవు. ఒకవేళ మీ భార్య మిమ్మల్ని కొడతా ఉంటే, మీ భర్త మిమ్మల్ని కొడతా ఉంటే మీరేమనుకోవాలి తెలుసా? ఇదిగో వెనకాల ఒక సాతాను ఉంది,
మా ఆవిడ వెనకాల సాతాను ఉంది, మా ఆయన వెనకాల సాతాను ఉన్నాడు, వాడే ఉసుగొలుపుతున్నాడు, కొట్టమని, హింసించమని, బాధ పెట్టమని, ఏడ్పించమని. ప్రభా క్షమించిన ఆయన నా భర్తని. అయ్య బాబు ఎంత పెద్ద మనసు కావాలండి, దేవునికి స్తోత్రం. అయ్యో ఎంత పెద్ద మనసు కావాలండి, క్షమించు ప్రభా మా ఆవిడని అని అనడానికి. ఆ టైంలో, ఏ టైంలో? చింతకాయ పచ్చడి అవుతున్న ఆ టైంలో, ఏ టైంలో? అదే పచ్చడి కింద మరి జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో మా ఆవిడని క్షమించు ప్రభువా, మా ఆయన్ని క్షమించు ప్రభువా అని అనడం చాలా కష్టం అండి. చాలా పెద్ద మనసు కావాలి. కానీ దేవుని పిల్లలకు మనం అది చేసి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు రావాలి యేసు ప్రభువు యొక్క త్యాగాన్ని గుర్తు రావాలి. ఇప్పుడు స్టెఫెన్ చూడండి, ఆకాశం తెరవబడడం చూసి యేసు ప్రభువుని చూసిన వెంటనే ఆ సందర్భం గుర్తుకొచ్చేసి మరి స్టెఫెన్ నోట్లోంచి కూడా ఏం మాట వస్తుందమ్మా? ఏమంటున్నాడు? ప్రభా ఇదిగో వీరు చేస్తుంది ఏంటో వారికి తెలీదు, వీరిని కూడా క్షమించండి. మనం ఇప్పుడు కూడా ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి? యేసు ప్రభు వారిని ఇన్స్పిరేషన్. ఆయన నడకలు, ఆయన చూపులు, ఆయన మాటలు అన్నీ ఆయన్ని మాదిరిగా మనం ఉండాలి. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడు? క్షమించాడు. మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించాడు. మనం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ సందర్భము, ఆ మాట అనగానే ఇదిగో పరలోకములో నుంచి నా ప్రభువు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క ఆలోచన స్టెఫన్లో గొప్ప ఆదరణ పుట్టుకొచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇంకా అప్పటి నుంచి రాళ్ళు అతని మీద పడతా ఉన్నా అతనికి ఏమనిపించట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభా వీరిని క్షమించు, వీలైతే నన్ను తొందరగా తీసుకెళ్ళిపో అని మనసులో అడుగుంటాడండి. దేవునికి స్తోత్రం. ఎవరైనా చేస్తారు అది. ప్రభువా ఎలాగో నేను చనిపోతాను, ఈ రాళ్లతో నన్ను కొట్టి చంపేస్తారో, అందుకొరకు నీవు కూడా అనుమతించావు, ఓకే తొందరగా తీసేసుకో ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా రాళ్లతో కొట్టబడుతున్నావా? రాళ్లతో నెట్టబడుతున్నావా? మాటలతో హింసించబడతా ఉన్నావా? ఇదిగో గుర్తుపెట్టుకో, ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ ఇంటిలోనైనా సరే, కొంతమంది ఇంట్లోనే రాళ్ల లాంటి మాటలు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఆఫీసులో, కొంతమంది పని చేసేటువంటి చోట, కొంతమంది బంధువుల మధ్యలో, కొంతమంది ఆ ప్రదేశంలో వారు నివసించేటువంటి ప్రాంతంలో రాళ్ల లాంటిటువంటి మాటలు, హింసలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, నేను చూస్తున్నాను అనేటువంటి ఆ మాటను జ్ఞాపకం తెచ్చుకొని ఆదరణ కలుగుతుంది. ఆమేన్. ఆయన ఆదరించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట కూడా నేను చెప్పి మరి ముగిస్తానండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంకో మాట ఏంటంటే, ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క స్థితి మనకి కేవలం ఒప్పుదల మాత్రమే కలుగు చేయడం కాదు, ఆదరణ ఇవ్వడం మాత్రమే కాదు, అది మనకి ధైర్యాన్ని కూడా ఇస్తుంది. చెప్పండి, ఏమిస్తుందండి? ఆయనను చూస్తున్నాడు అనే మాట నీకు ఎప్పుడైతే జ్ఞాపకం వస్తుందో అప్పుడు నీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకు ఆ ధైర్యంలో నేను ఏమైనా చేయగలను అనే మాట నీకు వస్తుంది. ఏదైనా చేయగలను, ఏదైనా నేను ఫేస్ చేయగలను, ఏదైనా ఎదుర్కోగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, ఏమైనా చేయగలను అనేటువంటి ఆ ధైర్యం నీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకో తెలుసా? నీకు ఎలాంటి ఒక మాట గుర్తొస్తుంది? ఆయన నన్ను చూస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఏం చేస్తా ఉన్నా సరే, ఆయన ఈ ప్రక్కన, ఆ ప్రక్కన, పైన, కింద, ఆయన నా యొక్క సరౌండింగ్ అంతట్లో ఆయన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. కాబట్టి నాకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఏదైనా చేయగలవు, ఎందుకంటే ఆయన నిన్ను చూస్తున్నాడు. కాబట్టి అసాధ్యమైనటువంటి పనులు కూడా నువ్వు చేయగలవు, ఎందుకంటే ఆయన ఇచ్చే ధైర్యం అలాంటిదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని దూత హాగరుతో మాట్లాడిన తర్వాత ఇదిగో ఒక అసాధ్యమైనటువంటి పని చేయమని చెప్తున్నాడండి. నిజానికి అది చేయడం ఆమె వల్ల కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు. ఆమె చేసిందా లేదా అనేటువంటి మాటను ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
అందుకు యెహోవా దూత హాగరుతో అంటుంది, హాగరు హాగరు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటుంది? నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు. దేవునికి స్తోత్రం. 6వ వచనంలో చివరి మాట మనం చదవం ఒకసారి. 6వ వచనంలో చివరి లైను, సారాయి దాన్ని శ్రమ పెట్టినందున. సారాయి దాన్ని ఏం చేసిందంట? ఏం పెట్టిందంట? షారాయి అనేటువంటి ఆమె యొక్క యజమానురాలు హాగర్ని శ్రమ పెట్టింది, బాధ పెట్టింది. మేబీ అన్నం పెట్టకుండా ఉందేమో, నీళ్ళు ఇవ్వకుండా ఉండిందేమో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా శ్రమ పెడతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మెంటాలిటీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. బాధ పెట్టడంలో కాస్త కొంతమంది డిగ్రీలు కూడా తీసుకుంటారు, కొంతమంది ఇంకా ఏమంటారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, పిహెచ్డీలు కూడా చేస్తారు. బాధ పెట్టడం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాధ పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మరి కొడతారు, తిడతారు, మాటలు అంటారు, లేకపోతే అన్నం పెట్టడం మానేస్తారు, నీళ్ళు ఇవ్వడం మానేస్తారు. ఇలా రకరకాలైనటువంటి రీతిలో బాధలు పెడుతూ ఉంటారు. మరి ఈమె ఎలా బాధ పెట్టిందో మనకు తెలియదు, కానీ షారాయి అనేటువంటి ఆ యజమానురాలు మరి దాసి అయినటువంటి హాగర్ని శ్రమ పెట్టింది. దేవుడు అంటాడు, దేవుని యొక్క దూత అంటది కదా, ఏమంటది? ఇదిగో హాగరు, ఇప్పుడు నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మరలా నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపోయి ఆమె చేతి కింద అణిగి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అసాధ్యమైనటువంటి పనా కాదా? ప్రభువా, దేవుని దూతగారితో చెప్పొచ్చు, ప్రభువా ఇదిగో నేను కావాలంటే ఐగుప్తు వెళ్ళిపోతాను, కావాలంటే అమెరికా వెళ్ళిపోతాను, కావాలంటే ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, కావాలంటే చైనా వెళ్ళిపోతాను, కావాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాను, కానీ ఆమె దగ్గరికి మట్టికి వెళ్ళను. నన్ను ఎంత బాధ పెట్టిందో నాకే తెలుసు ప్రభు, నన్ను ఎంతగా హింసించిందో నీకేం తెలుసు? నాకే తెలుసు. ఎన్ని రోజులు అన్నం పెట్టలేదు తెలుసా? ఎన్ని రోజులు నీళ్ళు ఇవ్వలేదు తెలుసా? ఎంతగా నన్ను కొట్టిందో తెలుసా? ఎంతగా నన్ను మానసికంగా హింసిందో. మరలా నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళమంటావా? నేను వెళ్ళను అని అనొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆమె అలా అనలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తిరిగి వెళ్ళింది. ఆమె తిరిగి వెళ్ళి మరి అబ్రహాము యొక్క మరి సమక్షములో ఇష్మాయేలుకు జన్మనిచ్చింది. తర్వాత అబ్రహాము ఆమె యొక్క కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. సుమారుగా అబ్రహాము గారు 86 సంవత్సరాలు ఉన్నప్పుడు హాగరు మరి ఇష్మాయేలుకు జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. తిరిగి వెళ్ళిన తర్వాత మరి అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి స్థానంలో అబ్రహాం గారు కుమారుడికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. ఆమె వెళ్ళనని చెప్పలేదండి. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ అరణ్యములో ఎవ్వరూ లేనప్పుడు, ఇదిగో ఒంటరితనంలో ఆయన తన దూతను పంపించి నాతో మాట్లాడించి నన్ను బలపరిచి నన్ను ఆదరించినటువంటి ఆ దేవుడు, ఇదిగో ఇప్పటి వరకు నన్ను సంరక్షించినటువంటి ఆ దేవుడు, ఇప్పటి వరకు నన్ను కాపాడినటువంటి ఆ దేవుడు, ఇక ముందు కూడా షారాయని నా యజమానురాలి దగ్గరకు వెళ్ళిన తర్వాత కూడా ఆ దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను భద్రం చేస్తాడు, నన్ను సంరక్షిస్తాడు అనేటువంటి ధైర్యము ఆమెలో వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం కలిగిన, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసింది ఆ ధైర్యం. హాగర్లో అట్టి ధైర్యం వచ్చేసింది. నన్ను కాపాడుతాడు ఆయన. ఎందుకంటే చాలాసార్లు క్రైస్తవులమని పిలువబడుతున్న మనము దేవుని వాగ్దానాలను నమ్మం. ఏంటంటే వాగ్దానం చేసిన వాడు, వాక్యాలు తెలుసు, మనకి వాక్యాలు తెలుసు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఆ వాగ్దానములను పొందుకోవడానికి ఓరిమితో ఓర్పు కలిగి ఉండండి అనే మాట మనకు తెలుసు. ఆయన మాట తప్పని దేవుడు అని మనకు తెలుసు. ఏది ఏమైనా మత్తయి సువార్త ప్రకారంగా 25వ అధ్యాయ ప్రకారంగా మరి ఆకాశం క్రిందకు వచ్చి భూమి పైకి వెళ్ళిపోయినా తలకిందులైపోయినా సరే ఆయన మాటలు ఎన్నటికీ కూడా తప్పిపోవని తెలుసు. ఎన్ని తెలుసు కూడా అప్పుడప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ మాట విషయంలో, వాగ్దానాల విషయంలో మనం అనుమాన పడతా ఉంటామండి. దేవునికి స్తోత్రం. కానీ ఈమెకు ఆ ముందు మరి దేవుని యొక్క దూత ఇచ్చింది, నువ్వు చనిపోవు, ఇదిగో నువ్వు గర్భంతో ఉన్నావు, నువ్వు ఒక కుమారుడికి అంటావు, ఆ కుమారుడికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు, వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లలను అంటాడు, వారి యొక్క పిల్లలు విస్తరిస్తారు విస్తరిస్తారు విస్తరిస్తారు. ఎంతగా విస్తరిస్తారంటే లెక్కింపలేనంతగా
ఇంత పెద్ద వాగ్దానం పెట్టుకొని ఆమె మరి నమ్మింది కాబట్టే తిరిగి శారయి దగ్గరికి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. కొంతమంది నమ్మరు, కొంతమంది అనుమానిస్తూ ఉంటారు. రోజులు గడుస్తున్న కొలది, క్షణాలు గడుస్తున్న కొలది, గంటలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది మరి ఏమోలే ఇచ్చాడు వాగ్దానం, నెరవేరుతుందండి ఏమంటారు, ఇంకోళ్ళని తృప్తి నెరవేరుతుందండి, ఎప్పటికైనా నెరవేరుతుందండి అని అంటూనే ఎప్పుడు నెరవేరుతుందో అనుమానం, నమ్మరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాల్ని నమ్మండి. దేవుడిచ్చినటువంటి ఆ మాటలను నమ్మండి. ఆయన చేస్తానన్నాడా, చేస్తాడంతే. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినా సరే ఆయన చేస్తానన్నాడా, చేస్తాడంతే. దానికే కట్టుబడి ఉండండి. ఎవరైనా వచ్చి నీ యొక్క విశ్వాసాన్ని మరి బలహీనపరుస్తా ఉన్నా సరే, ఇదిగో నా దేవుడు చేయగలడు అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కదండి అబ్రహామును పిలుచుకున్నప్పుడు, ఇదిగో నేను నీకు గర్భఫలాన్ని ఇచ్చి నీకు ఒక కుమారుని ఇస్తాను అని చెప్పినప్పుడు, కుమారుని ఇచ్చిన తర్వాత కూడా ఇదిగో నీ యొక్క మరి వంశములో నుంచి లెక్కింపలేనంత విస్తారమైనటువంటి జనులు వస్తారు, అనేక రాజ్యాలు నీలోంచి పుడతాయి. ఆకాశ నక్షత్రాలను చూడు, లెక్క పెట్టడం నా వల్ల అవ్వట్లేదు ప్రభు, అంతగా నిన్ను విస్తరిస్తాను. పోనీ ఆ ఇసుక లెక్క పెడతావా, లెక్క పెట్టలేను ప్రభు, అంతలా నీ యొక్క సంతానాన్ని విస్తరింపచా. ఆ మాటను పట్టుకున్నాడండి అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కొడుకును బలివ్వమన్నప్పుడు ఏం చేశాడు? హల్లెలూయా, విశ్వాసంతో ఉన్నాడు. అదేంటి ప్రభువా ఇలా ఇన్ని వాగ్దానాలు చేసి ఇప్పుడు నా కొడుకుని చంపేయమంటున్నావేంటి అని అనలా. దేవుడు మరి నాకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మాడు కాబట్టి దేవుడు చెప్పిన విధానంగా కుమారుని తీసుకొని వెళ్ళి బలివ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కూడా దేవుడు మాట ఇచ్చాడా, నీకు కూడా దేవుడు వాగ్దానం చేశాడా? ఖచ్చితంగా వెయిట్ చేయి, దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అవిశ్వాసపు మాటలు నీలో నుంచి రానివ్వద్దు, అపనమ్మకపు మాటలు నీలో నుంచి రానివ్వద్దు దయచేసి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ అన్యురాలండి, ఈ కాసేపు దేవుని సహవాసం ఎంతసేపు అండి? కాసేపే కదండి. దేవునికి స్తోత్రం. మేబీ 1 గంట 2 గంటల్లో దేవునితో సహవాసం. అంతకుముందు అబ్రహాముని చూస్తూ పెరిగింది, అబ్రహాము దేవుని ఆరాధించడం చూసింది, కానీ ఆమెలో పరిపూర్ణమైనటువంటి ఆ మార్పు అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే తను వ్యక్తిగతంగా దేవునితో సహవాసం ఆరంభించిందో అప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు నమ్మడం మొదలుపెట్టిందండి. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎన్ని సంవత్సరాల సహవాసం ఉంటుందో దేవునితో, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు నీకు దేవునితో ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు దేవునితో నీకు సహవాసం ఉంది, అయినా సరే నువ్వు దేవుని వాగ్దానాలు నమ్మలేకపోతున్నావు. కానీ ఈ యొక్క ఐగుప్తురాలు, ఈ అన్య స్త్రీ కొద్ది సమయం దేవునితో సహవాసం చేయడం వలన ఇక అంతే, ఆ వాగ్దానాలు నమ్మేసిందంతే. ఇక ఆ దేవుడే చూసుకుంటాడంతా, ఆయనే నన్ను కాపాడుకుంటాడు. ఈ ఒంటరితనంలో అరణ్యంలో నన్ను కాపాడి, నన్ను బలపరిచి, నన్ను ఒప్పింపచేసినటువంటి దేవుడు, నన్ను ధైర్యపరిచినటువంటి దేవుడు అక్కడ కూడా ఆయనే చూసుకుంటాడు. ఏదైతే అది ఆయనే చూసుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు అని చెప్పేసి ఒక ధైర్యంతో ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు నీలో మరి పుట్టిస్తున్నటువంటి ఆ ధైర్యాన్ని తట్టిలేపు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి ఆ ధైర్యాన్ని బట్టి మనం ఏమైనా చేయొచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఏమైనా చేయగలవు అనేటువంటి పాటను పాడుకోవడం మాత్రమే కాదు, కానీ ఏమైనా ఆయన చేయగలడు అనేటువంటి మాటను మనము నమ్మాలి. క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, కానీ క్రైస్తవులు అబద్ధాలు పాడతారు అని నేను చెప్పినట్లుగా అబద్ధాలు పాడొద్దు. దేవునికి స్తోత్రం. అది అబద్ధాలు చెప్పడం కంటే కూడా దౌర్భాగ్యపు స్థితి. పాటల్లో అబద్ధాలు పాడేస్తున్నారు. ఏమైనా చేయగలవు ప్రభువా, కథ మొత్తం మార్చగలవు అని ఇక్కడ అంటారు, కానీ ఏం చేశాడండి అంటారు అక్కడికి వెళ్ళి. ఏం చేయలేదండి అంటారండి అక్కడికి వెళ్ళి. ఏమండి, ఇలాంటి అవిశ్వాసపు మాటలు రావద్దు, చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
నీకు ₹1,00,000 అప్పు ఉందా, లేక 10 లక్షల అప్పు ఉందా, లేదా ₹1,00,00,000 అప్పు ఉందా? ఎంతండి ఆయనకి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డల వివాహాల విషయంలో ఎంతండి ఆయనకి? అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గర్భఫలం తెరవడం విషయంలో ఆయనకేమన్నా కష్టమా? ఒక్క క్షణంలో చేస్తాడు ఆయన. ఆమేన్. కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకు ఆయన ఇస్తున్నాడో అది ఆయనకి తెలుసు, నీకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్ను చూస్తున్నాడని మర్చిపోవద్దు. ఆయన చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు అని అనుకుంటే నీకు ఒప్పుదల వస్తుంది, అలాగే నీకు ఆదరణ వస్తుంది, అలాగే నీకు ధైర్యం కూడా వస్తుంది. అలాగే ఇంకొక చిన్న మాట చెప్తాను, ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ మాట నీకు నిరంతరం జ్ఞాపకం ఉంటే కనుక అది నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు పాపము చేయకుండా నిన్ను నువ్వు అడ్డుకుంటావు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇలాగా ఆన్ చేస్తున్నావు, పోనీ ఇలా మొబైల్ తీసావు, మొబైల్ తీయగానే దేవుని వాక్యం పెట్టుకున్నావు, దేవునికి స్తోత్రం. దేవుని పాట పెట్టుకున్నావు, రెండోది దేవునికి స్తోత్రం. తర్వాత ఇలా అన్నావు, ఇంకోటి ఏదో వచ్చింది, అమ్మోయ్ వెంటనే బ్యాక్ బటన్కి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మరి ఈ మొబైల్లో నువ్వు ఏం చూస్తున్నావో అన్నీ ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకి తెలీదు, షారాకి తెలీదు, అంటే పాస్టర్ గారికి తెలీదు, మీ పేరెంట్స్కి తెలీదు, మీ యొక్క విశ్వాసులకి తెలీదు, నాది నీకు తెలీదు, నీది నాకు తెలీదు. కానీ మనందరి యొక్క కథ ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే నీకేం గుర్తు రావాలో తెలుసా? ఎప్పుడు కూడా ఈ మాట నీ మెదడులో ఈ వర్తమానం స్టార్ట్ చేసినప్పుడే నేను చెప్పాను, నీ యొక్క మెదడులో ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఒక మాట ఉండాలి, ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయనను చూస్తున్నాడు, ఆయనను చూస్తున్నాడు, ఆయనను చూస్తున్నప్పుడు, ఆయనను చూస్తున్నాడు, ఆయనను చూస్తున్నాడు. నువ్వు టీవీ ఆన్ చేసినప్పుడు ఆయన నిన్ను, నువ్వు మొబైల్ పట్టుకున్నప్పుడు ఆయన నిన్ను, నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను, నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆయన నిన్ను, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను, నువ్వు వంటగదిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను, నువ్వు పడక మీద ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ మాట నీకు నిరంతరం రిజిస్టర్ అయిపోవాలి. అప్పుడు ఆ మాట నిన్ను పాపము చేయకుండా అడ్డుకుంటుంది. అమ్మోయ్ ఆయన చూస్తున్నాడు, చేయకూడదు, ఇది ఆయనకు నచ్చదు, చేచి ఇది ఆయనకి నచ్చదు, ఇది ఆయన బాధ పెడుతుంది అని పాపము చేయకుండా అడ్డుకుంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన నన్ను చూస్తున్నాడు అనే మాట మీరు బుర్రలో రిజిస్టర్ చేసుకోండి, మర్చిపోవద్దు. వీలైతే పొద్దున్న లేచిన వెంటనే ఆయన నన్ను చూస్తున్నాడు, లేకపోతే మీ ఇంటి గోడల మీద, మీ ఇంటి ద్వారబంధకాల మీద రాసేసుకోండి, ఆయన నన్ను చూస్తున్నాడు. టీవీకి పైన పెద్ద ఫ్రేమ్లో ఆయన నన్ను చూస్తున్నాడు అని రాసి పెట్టుకోండి. ఎక్కడ మీరు ఇటు తిరిగినా ఆయన నన్ను చూస్తున్నాడనే కనపడాలి, ఇటు చూసినా ఆయన నన్ను చూస్తున్నాడు. ఎందుకంటే మర్చిపోకుండా. దేవునికి స్తోత్రం. అదే చదవండి, ఎటు తిరిగినా అదే చదవండి, ఇల్లంతా అదే ఉండాలి. చదవండి చదవండి చదవండి. ఆయనను చూస్తున్నాడు బాబాయ్, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు. ఒకవేళ బూతులు మాట్లాడుతున్నావా, అమ్మోయని చూస్తున్నాడు, మాట్లాడకూడదు. ఒకవేళ దొంగతనం చేస్తున్నా, అమ్మోయని చూస్తున్నాడు, చేయకూడదు. అమ్మో వ్యభిచారంకి మరి మనసు లాగేస్తుందా, అమ్మోయని చూస్తున్నాడు, చేయకూడదు. ఒకవేళ త్రాగుడికి మనసు లాగేస్తుందా, ఇక్కడ కూడా వైన్ షాప్లో కూడా దేవుడు చూస్తున్నాడు నన్ను అని త్రాగుడికి బంద్ చెప్పేయాలి, సిగరెట్కి బంద్ చెప్పేయాలి. ఈ పాపాలన్నీ కూడా దయచేసి ఆపేసుకోండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృపలో ఆ బంధకాలన్నిటి నుంచి ప్రభు మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక. దేవుని కృపలో ఆ బంధకాలన్నిటి నుంచి ప్రభు మనల్ని విడిపించునుగాక. ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అది 11, 12 చదవలేక అర్థమవుతుంది. అది ఆకాశ వర్ష 11 నుంచి చదువు. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు మొదటి నుంచి కాదు, 11వ వచనం. మీరు నది దాటి
మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేశంలోనికి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నప్పుడు మేబీ వాళ్ళు కొంచెం భయపడుతున్నారేమో. కాబట్టి మరి నాయకుడిగా ఉన్నటువంటి ఆ యొక్క మోషే నోట్లో నుంచి వస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో మీరేం భయపడకండి, నీ దేవుని యొక్క కన్నులు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ కూడా మరి ఇది మొదలుకొని ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు నిన్ను ఎప్పుడు చూస్తున్నాడంటే, సంవత్సరం స్టార్టింగ్ మొదలుకొని సంవత్సరం ఎండింగ్ వరకు ఆయన నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి అమ్మా? నాకు తెలియదండి, అందుకే అడుగుతుంది. నిజంగా 364 65 రోజులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 365 రోజులు ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు. దేవునికి స్తోత్రం. ఒక గంటలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? దేవునికి స్తోత్రం. ఒక నిమిషంలో ఎన్ని సెకండ్లు ఉంటాయి? లెక్కేసుకుందాం. నాకు రావు లెక్కలు, మీకు రావు, ఇంటికి లెక్కేసుకుందాం. దేవునికి స్తోత్రం. 365 డేస్కి మరి ఎన్ని గంటలు వస్తాయి, ఎన్ని నిమిషాలు వస్తాయి, ఎన్ని సెకండ్లు వస్తాయి? ఆ ప్రతి సెకండ్ కూడా ఆయన నిన్నేం చేస్తున్నాడు? పోనీ 2024లో చూసి 2025లో ఆపేశాడు ఆయన? ఆపలా. ఆయన సంవత్సరాంతం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన చూస్తున్నాడు. భయపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఒప్పుదల రాని ఒకవేళ ఎక్కడైనా పడిపోయావా, మరలా చెప్తున్నాను, ఎక్కడైనా జారిపోయావా, ఆయన నిన్ను చూస్తున్నాడు. వెంటనే లేచి ఒప్పుకో. దేవునికి స్తోత్రం. పాపం చేయలేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. వెంటనే పడిపోయిన చోటే ఉండిపోకుండా లేచి, ప్రభువా ఇదిగో ఈ సందర్భంలో నేను పడిపోవాల్సి వచ్చింది, ఈ పాపంలో నేను పడిపోయాను ప్రభువా. ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడికి ఏమొచ్చిందంటే, ఆ గ్రహింపు వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఒప్పుకొని తిరిగి వచ్చాడు. మరి నువ్వు కూడా అలా తప్పిపోయినప్పుడు, అలా పడిపోయిన చోటే ఉండిపోకుండా వెంటనే గ్రహింపులోనికి వచ్చి బుద్ధి తెచ్చుకొని వెంటనే తండ్రి దగ్గరికి తిరిగిరా. ఒప్పుకో. ఆయన నిన్ను చూస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతట్లో మరి ఆయన నిన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆ మాటను జ్ఞాపం చేసుకుని ఆదరించబడి, ఎస్ లార్డ్ ఈజ్ సీయింగ్ మీ, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆ మాటను బట్టి ఆదరించబడు. ప్రతి క్షణంలో, నీ యొక్క కష్టంలో, నీ నష్టంలో, నీ యొక్క సుఖంలో, నీ సంతోషంలో, నీ యొక్క అన్ని సమయాల్లో కూడా ఆయన నిన్ను చూస్తున్నాడు. నన్ను చూస్తున్నాడు నా తండ్రి. మరి దరిద్రతలు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ అప్పుల్లో నన్నేం వదిలేయడు. ఈ యొక్క మరి దరిద్రతలో నన్ను విడిచిపెట్టడు. ఆయన నన్ను చూస్తున్నాడు. తప్పకుండా ఆయన నన్ను లేపుతాడు అని ఆదరించబడు. 113వ కీర్తనలు మనం చదువుకున్నాం కదా. ఏంటండి అది? ఆయన దీనులను, దరిద్రులను ఎక్కడి నుంచి లేపుతాడంట? ఎక్కడి నుంచి చెప్పండి? ఆ దీనులను, దరిద్రులను ఆయన పెంట కుప్ప మీద నుంచి పైకి లేవనెత్తే దేవుడు. లేపుతాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నన్ను కూడా లేపుతాడు అనే మాటను బట్టి ఆదరించబడు. తర్వాత మరి ఆయన చూస్తున్నాడు అనే మాటను బట్టి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. సాతాను వస్తుందా? మరి మనుషులు నిన్ను శోధిస్తున్నారా? ఏదైనా ప్రభావం నిన్ను వెంబడిస్తూ ఉందా? అయినా సరే ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. ఒకటి గుర్తుపెట్టుకో, ఏదియో నిన్ను ఎంత మాత్రమును హాని చేయదు. ఉందా? ఆ మాట మీద నమ్మకం ఉందా? ఏది నిన్ను ఎంత మాత్రమును హాని చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అనేటువంటి ఆ ధైర్యంతో ఉండు. తర్వాత దేవుడు చూస్తున్నాడు అని పాపములో పడకుండా నిన్ను నువ్వు కట్టడి చేసుకుంటా ఉండు, ఆపుకుంటా ఉండు. నన్ను చూస్తున్నాడు, నేను ఈ పాపం చేయకూడదు. నేను చూస్తున్నాడు, ఈ అవిధేయకరమైన పని చేయకూడదు. ఆయన చూస్తున్నాడు, నేను తాకూడదు, తిరగకూడదు, నేను మరి అటు స్థితి నేను కలిగి ఉండకూడదు అనేటువంటి ఒక చక్కని గ్రహింపులోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు చూస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క వాగ్దానపు ప్రవచనాన్ని బట్టి, ఆ వాక్కును బట్టి మనం అందరం కూడా ధైర్యపరచబడదాము. మనం అందరం కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి చక్కగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి మనందరం కూడా దేవుని రాజ్యానికి చేర్చబడుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఒకసారి మరి అందరు కూడా మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి.
ఈరోజుతో మనకి సబ్జెక్ట్ కంప్లీట్ అయింది. ఆయనను చూస్తున్నాడు అనేటువంటి ఒక గ్రహింపులోనికి నువ్వు రా. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే కూడా ఇప్పుడే ఒప్పుకో. పడిపోయిన స్థితిలో ఉంటే కూడా ఇప్పుడే ఒప్పుకో. పడిపోయిన స్థితిలో, పాడైనటువంటి స్థితిలో ఉంటే ఒప్పుకుందాం. అలాగే ఆయన నన్ను చూస్తున్నాడు అనేటువంటి మాటను బట్టి ఆదరించబడు. ఆయన నన్ను చూస్తున్నాడు అనేటువంటి మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన చూస్తున్నాడు అనేటువంటి మాటను బట్టి నిన్ను నీవు పాపములో పడకుండా ఆపుకో, అడ్డు చేసుకో. దేవా, చూచుచున్న దేవుడా, అవును తండ్రి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నన్ను చూస్తున్న దేవుడవు నీవు. నువ్వు నిందించబడతా ఉంటే, అవమానించబడతా ఉంటే దేవుడు నిన్ను చూస్తున్నాడని మర్చిపోవద్దు. చాలామంది చాలా కష్టతరమైనటువంటి ఫేస్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ మార్గంలో నీవు ఉంటే, కష్టతరమైనటువంటి ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, కుటుంబ పరిస్థితులు చక్కగా లేకపోవడం, భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకపోవడం, పిల్లల చదువుల విషయంలో, వివాహాల విషయాల్లో, గర్భఫలాల విషయాల్లో, ఇలాంటి కొన్ని విషయాల్లో నీవు ఆదరణ లేకుండా నీ హృదయం కలవరంతో నింపబడి ఉంటే, నీ హృదయం ఒకవేళ దుఃఖంతో నింపబడి ఉంటే, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే మాటను మర్చిపోవద్దు. నిశ్చయముగా ఆయన నిన్ను విడిపించు దేవుడు, తప్పించు దేవుడు అని మర్చిపోవద్దు. ఆయన కృపలో మనల్ని బలపరిచే దేవుడు, ఆయన కృపలో మనల్ని క్షమించే దేవుడు. ఒప్పుకొని మరలా తిరిగి వెనక్కిరా. ఏముందయా నాలో, ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా, ఏముందయా నాలో, ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా, కృపతో నీ కృపలో క్షమించిన నా యేసయ్యా, కృపతో నీ కృపలో రక్షించిన నా యేసయ్యా, ఏముందయా నాలో, ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా, ఏముందయా నాలో. ఒప్పుకుందాం. ఏ కోసాన పరిశుద్ధతే లేదయా, పరిశుద్ధుడవు నీవు, ఘోర పాపిని నేను, రాళ్ళలాంటి నిందలు నా మీద పడనీక, పరిశుద్ధుడవు నీవు, ఘోర పాపిని నేను, రాళ్ళలాంటి నిందలు నా మీద పడనీక, అమ్మా అమ్మా అని నన్ను పిలిచి ప్రేమగా పలుకరించి నన్ను హత్తుకొన్నావు, నా హృదిలో నిలిచావు, నన్ను హత్తుకొన్నావు, నా హృదిలో నిలిచావు. ఏముందయా నాలో, ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా, ఏముందయా నాలో, ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా, కృపతో నీ కృపలో క్షమించిన నా యేసయ్యా,
కృపతో నీ కృపలో రక్షించిన నా యేసయ్యా, ఏముందయా నాలో ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఏ కోసాన పరిశుద్ధత లేనటువంటి మమ్ములను నీ కృపలో నీ కృపతో క్షమించి రక్షించుకున్నావు. అవును తండ్రి, ఈ లోకములో అనేకమైన రాళ్ల లాంటి నిందలు, శ్రమలు, ప్రభువా, అవమానాలు మేము ఎదుర్కొంటున్నాం. ప్రభువా తండ్రి, ఎదుగో నాయన అమ్మా అని మమ్మల్ని పిలిచారు తండ్రి, హత్తుకున్నారు, సేద తీర్చారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నీవు చూచుచున్నావు అనేటువంటి ఆ మాట ద్వారా గొప్ప ఆదరణ, ధైర్యము మాలో కలిగించి స్థిరపరిచి క్రమపరిచి రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.